సోది చెప్తామమ్మా సోది చెప్తాము అని చెప్పి మీ ఊర్లలోకి ఎప్పుడన్నా వస్తుండ్రా? మా ఊర్లలోకి వస్తుంది. సోది చెప్తామమ్మా సోది చెప్తాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి ఎన్నికల పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ పోలింగ్ మరి కొన్ని గంటలు సమీపించే కొద్దీ నాటకాలు ఆడతామమ్మా నాటకాలు ఆడతాము, డ్రామాలు ఆడతామమ్మా డ్రామాలు ఆడతాము, గ్లిజరిన్ పూయకుండా ఏడుస్తాము, గ్లిజరిన్ పూసి ఏడుస్తాం. పూయకుండా ఏడిస్తే ఒక రేటు, పూసి ఏడిస్తే ఒక రేటు. నాటకాలు ఆడతామమ్మా నాటకాలు ఆడతాం, డ్రామాలు వేస్తామమ్మా డ్రామాలు వేస్తాం. ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అబ్బో అసలు ఏం నాటకాలు ఏం నాటకాలు. ఎవరో ముసలామె అమెరికాలో కూర్చొని జగన్ లాంటి రాక్షసుడు ఉంటే అది ఇరాక్ లాగా అయిపోయేది, జగన్ ముఖ్యమంత్రి కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్కి రాము అంటది. రాకు రమ్మని ఎవరు చెప్పారు? రాకమ్మా రమ్మని ఎవరు చెప్పారు? రీజన్లు చెప్పరు, ఏదో చెబుతారు నోటికి వచ్చినట్లు. ఇట్లాంటి డ్రామా ఆర్టిస్టులు ఒక ఆమె హైదరాబాద్లో కూర్చొని మొన్న మాట్లాడుకున్నాం కదా, ఏడుపు రాదు ఏం రాదు, మేము ఆంధ్రప్రదేశ్కి రాము జగన్ ముఖ్యమంత్రి కాబట్టి రాకు. వచ్చే నష్టం ఎవరికి ఉందంట? ఒకమ్మా రాకు. ఇటువంటి డ్రామా ఆర్టిస్టులకు మించి మధ్యలో ఇంకా షర్మిల సునీత గారు కూడా, బాబు ఈరోజు షర్మిల గారు మీడియా సమావేశం పెట్టి ఆ వారాంత పలుకులేమో కెమెరా కళ్ళ దగ్గరకు పెట్టి వాడేమో జూమ్ చేస్తున్నాడని చెప్పి వాడేమో ఆమెకు సైగ చేస్తున్నాడు, జూమ్ చేస్తున్నాం ఏడవమని. ఆమెకేమో ఏడుపు రావట్లే. ఇంకా ఏడవడం కోసం ఆమె పడ్డ తపన నిజంగానే అసలు ఒక రియలిస్టిక్ సినిమాను తలపించింది. వాడేమో మీరు చూడండి, వాడేమో జూమ్ చేస్తుండు, ఈమె కళ్ళల్లో నీళ్ళు తిరగట్లే, వాడేమో నీళ్ళు తిరగట్లేదని చెప్పి చెబుతున్నట్టున్నాడు. ఈమెమో కదండి పండించడం కోసం ఎందుకు నాకు అర్థం కాలే. ఎందుకు ఎడుతున్నారు? ఎన్నికలు ఇంకా 2-3 రోజులు వచ్చినాయి, ఇంకా పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉండాలనా? ఎన్ని రోజులు ఏడుపులు ఆడిపోయినాయి? ఎవరికైనా అప్పించారా? ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించారా? ఇన్ని రోజులు ఏడుపులు ఏడిపోయినాయి. కొత్తగా చంపేయలేదు కదా వివేకానంద రెడ్డి గారు, చంపి 5 ఏళ్ళు దాటిపోయాయి కదా. అవి ఆడిపోయినాయి ఏడుపులన్నీ. ఇన్ని రోజులు ఆడిపోయినాయి. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అందరినీ అక్కడ హుసేన్ సాగర్లో ముంచొచ్చే ముందు ఎక్కడికి పోయినాయి? కొత్తగా ఇప్పుడు ఏడుపులు. అవునా సునీత గారు? ఇన్ని రోజులు ఏమైండ్రు మరి? ఇప్పుడు వచ్చి ఓ అని చెప్పి, ఇప్పుడు కాదా వివేకానంద రెడ్డి గారు ఒకరిగా ఉన్నప్పటి నుంచి మీరు అందరూ అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు కదా, ఏడిగో ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన మీద ప్రేమ పో అని చనిపోయిన తర్వాత ప్రేమ వచ్చింది అనుకుంది. 5 ఏళ్ళ నుంచి ఉండాలి. ఇక ఇప్పుడేసి కొత్తగా ఇప్పుడు ఈ ఏడుపులన్నీ ఎందుకు? నిజంగా అర్థం కావట్లేదు మాస్టరు. ఎందుకు ఇప్పుడు ఈ కొత్తగా ఏడుపులన్నీ? షర్మిల ఇప్పుడు గంటల్లో దగ్గరకు వచ్చే కదా ఏడుపులు. అబ్బాబా ఏం డ్రామాలు ఆడుతున్నారమ్మా నిజంగా. ఎవరో కొట్టినట్లు, ఎవరో వీళ్ళని తిట్టినట్లు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏమన్నాడు ఆయన? ఏ కుటుంబంలో అందరూ రాజకీయాల్లోకి వచ్చేస్తే లేని కొంత తలనొప్పి ఉంటుంది. ఎవరికైనా అధికారం అనేది ప్రజలకు మేలు చేయాలని చెప్పి, కానీ ఎవరో కుటుంబ సభ్యులకు కోటీశ్వరులు చేయాలో మేలు చేయాలో ప్రయోజనం కలిగించాలని చెప్పి కాదు కదా అని చెప్పి అంటే దానికి మీకు ఏడుపు వచ్చేసిందంట. నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి మర్చిపోతున్నావు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి మర్చిపోతు. అడిగిపోయి ఇన్ని రోజులు ఏటికిపోయి, ఇన్ని సంవత్సరాలు ఏడిగిపోయింది. మరి కొన్ని గంటల్లో ఉన్నాయనగా ఏం నాటకాలు అమ్మా స్వామి. చిచి అసహ్యమైన పీక్స్ అబ్బా. 3 రోజులు భరించాలి. ఆ తర్వాత ఏడుంటారు వీళ్ళు, ఆడ కనపరారు. ఎవరు దారి వాళ్ళదే. ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కూడా లేరు, అందరూ వలస పక్షులే. ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కూడా ఎవరుంటారు? ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, అందరూ వలస పక్షులే. ఏమెడుతున్నావు అమ్మా నీవు? ఏమెడుతున్నారు? ఎన్ని రోజులు ఏడికిపోయినాయి అంటున్నా. ఎవరికైనా అప్పించారా? కన్నీళ్ళు, ఏడుపులు, డ్రామా ఎందుకు వస్తాయి? ఓరకే ఏడుపులు. వాడేమో జూమ్ చేసి కళ్ళని జూమ్ చేసి దగ్గర వరకు పెడుతుండేవాడు వారంతా పలుకులు. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే కదా ఇవన్నీ, అర్థం పర్థం లేకుండా. ఏదైనా రియాలిటీగా ఉండాలి. అసలు ఎంత అసహ్యం వేస్తుందంటే కొందరిని చూస్తుంటే.